నమస్కారం, నేను మీ జీవిత. కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ డీఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ నాగార్జున కల్వకుర్తిలో ఆవులు బర్రెలు కొన్ని వ్యక్తులకు పోలీస్ స్టేషన్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని, గోవధ అలాగే గోమాత అక్రమ తరలింపు నిషేధం ఉందని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్థన్ ఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి, వంగూరు ఎస్ఐ మహేందర్, చారగొండ ఎస్ఐ శంషద్దీన్, చారగొండ వెటనరీ డాక్టర్ విజయ్ కుమార్, కల్వకుర్తి సెకండ్ ఎస్ఐ రామచందన్, వెల్థండ ఎస్ఐ గురుమూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ఫిర్యాదు స్పందించిన గిరిజన విద్యార్థుల పక్షాన నిలబడ్డ జాతీయ ఎస్టీ కమిషనర్ తెలంగాణ రాష్ట్రంలోని 10 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 5 యూనివర్సిటీలు యూజీసీ నియమ నిబంధనల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల నుండి నివేదిక తెప్పించుకుని వెంటనే సమర్పించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్వాల్లో 3 భవనాలను అధికారులు నేలకూర్చారు. చెరువులను కబ్జాదారులు ఆక్రమించినట్లు స్థానికులు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించి కబ్జాకు గురైన స్థలంలో అక్రమాలను తొలగించారు. తనపై సోషల్ మీడియాలో కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ద్వారా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, కాంగ్రెస్ నాయకురాలు సరిత ఇంటికి టీ తాగడానికి వెళ్లాను తప్ప రాజకీయ చర్చలు చేయలేదన్నారు. బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకుంటారన్న ప్రచారాన్ని ఖండించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు గద్వాల ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగడానికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగడానికి వెళ్ళాము. ఈ కార్యక్రమాల్లో విజయుడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. అంతే తప్ప రాజకీయ చర్చలు కానీ దేని గురించి మాట్లాడలేదు. అభివృద్ధి గురించి ఈ గత 1.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేశాడో అందరికీ చెప్పడం జరిగింది. అందులో ఆ ఎమ్మెల్యే అలంపూర్ కూడా చెప్పడం జరిగింది. అంతకుమించి ఏ రకమైనటువంటి రాజకీయ చర్చలు జరగలేదు. ఇది అక్కడ కొంతమందిలో ఉన్న అపోహలు తగ్గించడానికే దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, కొంతమంది ఎన్ఎస్యుఐ విద్యార్థులు, ఇతరులు మల్లు రవి గారు ఏదో బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకున్నాడని చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది. నా రాజకీయ మొత్తంలో దాదాపు 36 సంవత్సరాలు, నేను 1991లో ఎంపీ అయ్యాను, 98లో ఎంపీ అయ్యాను, మళ్ళీ మొన్న ఎంపీ అయ్యాను, ఈ మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ ప్రత్యేక ప్రతినిధిగా కూడా అయ్యాను. ఎన్ని చోట్ల చేసినా కానీ ఒక్క దగ్గర నేను పని చేసి డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడే వాళ్ళు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఎవరి మీదనో కోపంతో నా మీద చూపించాలని చూస్తే అది వారి మీదనే పోతుంది. సూర్యుడి మీద ఉన్నయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అది తిరిగి వాళ్ళ ముఖం మీదనే పడిద్ది అన్నట్టుగా ఇది గుర్తించాలని చెప్తున్నాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇవేదో జరిగిపోయింది అనేటటువంటి ఒక తప్పు జరిగినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి తప్పు జరగలేదు, తప్పు జరగదు కూడా. నా రాజకీయ జీవితంలో ఇంతవరకు ఈ కరప్షన్కు వ్యతిరేకంగా పోరాటం చేశాను. నేను భవిష్యత్తులో కూడా అదే చేస్తాను. నన్ను గురించి తెలిసినటువంటి ఏ నాయకుడు కూడా నేను డబ్బులు తీసుకుంటానని అంటే నమ్మే పరిస్థితి ఉన్నది. నేను తీసుకోలేదు కూడా. తీసుకున్నానని నిరూపిస్తే సంపూర్ణంగా రాజకీయం నుంచి విరమించి సన్యాసత్వం తీసుకుంటానని నేను వారికి చెప్తున్నాను. వెంటనే అది ఏముందో ఆధారాలు అన్నీ చూపించండి. ఎక్కడ నిరూపిస్తే ఆ రోజు నుంచే సన్యాసం తీసుకుంటాను.
నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో భూ సమస్య చెప్పుకుందామని వచ్చిన ఓ వృద్ధ రైతును పోలీస్ అధికారి బయటికి గెంటేశాడు. లైన్ లో రాకుండా కాస్త ముందుకు వెళ్లాడని పోలీస్ అధికారి ఆ రైతుని లాగి బయటికి తోసేశాడని స్థానికులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం ఏదైనప్పటికీ అన్నదాతపై అలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. బెంగళూరు స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికీ 11 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు స్థానికులు. నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో చేరేందుకు ఈ నెల 21 వరకు దరఖాస్తులు సమర్పించాలని కల్వకుర్తి ఐటీఐ ప్రిన్సిపల్ లక్ష్మణ్ స్వామి తెలిపారు. 8, 10వ తరగతి పాస్ అయి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.